చికెన్ లివర్తో ఒక టేస్టీగా ఉండే ఫ్రై ఐటమ్ అనొచ్చు, డ్రై ఐటమ్ అనొచ్చు. ఏ దాంతోకైనా కాంబినేషన్ బాగుంటుంది. బిర్యానీలకు కూడా బాగుంటుంది. తక్కువ మసాలాలతో ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం రండి. ఒక మూడు ఇంగ్రీడియంట్స్ అంతే, ఇంకా ఎక్కువ ఏముండవు మసాలాలు. ఇది ఇప్పుడు మనము లివర్ను శుభ్రంగా కొంచెం పెద్ద పెద్ద సైజు ఉంటాయి కదా, ఆ పెద్ద సైజును కొంచెం కట్ చేసి పెట్టుకోండి. లివరు ఇట్లా, ఇవి రాతి గుండెకాయ అంటారు, మీ సైడ్ ఏమంటారో. ఇవి కూడా వేసుకుంటే బాగుంటుంది టేస్ట్. ఇప్పుడు మనము పసుపు వేసుకుందాము. ఇందులోనే రుచికి సరిపడా సాల్ట్ వేసుకుందాము. కొంచెము కారం వేసుకుందాము. ఈ మూడు బాగా మిక్స్ చేసుకుందాము. ఇది కలుపుకొని పక్కన పెట్టేసుకుందాము. ఇదేం మ్యాగ్నెట్ కావాల్సిన అవసరం లేదు, వెంటనే చేసేసుకోవచ్చు. ఇలాంటి వెడల్పాటి ప్యాన్ పెట్టుకున్నాను. స్టవ్ వెలిగించుకొని ఈ ఫ్రైని మాత్రము నెయ్యి వేసి చేసుకోండి, చాలా బాగుంటుంది టేస్ట్. నూనె వేయకుండా, ఎక్కువ ఏం పట్టదండి, కొంచెం అయితే సరిపోతుంది. ఒక టేబుల్ స్పూన్ మైనా వేస్తే సరిపోతుంది. నేను చిన్న స్పూన్తో వేసినాను. 1.5 టేబుల్ స్పూన్ అయితే సరిపోతుంది. ఆ లివర్ వచ్చేసి 1/2 కిలో అండి. నెయ్యి కాగింది, కొంచెము మంటను తగ్గించి పెట్టుకున్నాం. ఇప్పుడు మనం ఇది కలిపి పెట్టుకున్నాం కదా, ఇది ఊరికే నెయ్యిలోకి వేసుకోవడమే. దీంట్లో మనం ఆనియన్స్ అందుకేం అవసరం లేదండి. మంటను తగ్గించి పెట్టుకోండి. ఎటువంటి మసాలాలు వాటివన్నీ వేయకోకుండా కడుపుకు కూడా బాగా హాయిగా ఉంటుంది తింటే. ఇది గ్యాస్ అట్లా లేకోకుండా మనం అల్లం వెల్లుల్లి కూడా వేసుకోం కదా దీంతో. ఇప్పుడు అంతా కలుపుకొని విధంగా మూత పెట్టేసుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకున్నాము. ఇప్పుడు మూత తీసి చూద్దాము. ఇప్పుడు మనము నెయ్యి వేసుకున్నాం కదా, నెయ్యి కూడా సపరేట్ అయిన తర్వాత బాగా మీడియంలో అట్లా పెట్టుకొని మగ్గనిచ్చుకున్నాము. ఇప్పుడు కొంచెం ధనియాల పొడి వేద్దాం, ఎక్కువ వేయద్దు, కొంచెమే లైట్గా. ఇప్పుడు కొంచెం కారం వేసుకున్నాం కదా, కొంచెం ఇప్పుడు ఒక 1/2 టీ స్పూన్ మైనా వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు కొంచెం సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు వేసుకుందాము. పచ్చి కరివేపాకు కొంచెం బాగుంటుంది. సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకుందాము. కొంచెం తేమ అంతా పోయేంత వరకు వేయించుకుంటే రెడీ అవుతుంది లివర్ ఫ్రై. అయిపోయిందండి. ఇంకా స్టవ్ ఆపేసుకొని ఇది మనము ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాము. ఎంతో టేస్టీగా ఉండే లివర్తో డ్రై ఐటమ్ రెడీ అయిందండి. పప్పులేకి కాంబినేషన్గా అయినా బాగుంటుంది, బిర్యానీలేకి, మనము రోటీ పరాటా దేంతకైనా కానీ డ్రై ఐటమ్గా తినొచ్చు. ఇది ఈవినింగ్ స్నాక్గా కూడా తినొచ్చు మనము. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని. ఇలాంటి మంచి మంచి రెసిపీస్తో మళ్ళీ కలుద్దామండి. బాయ్ అండి.